హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతము సాహిత్య కళానిధి శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీఖండంలో ఉన్నామండి. నిన్నటి భాగంలో మన్మధుడి ఉద్భవం, అతడికి కర్తవ్య బోధ గురించి చదువుకున్నామండి. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. మీరు డైరెక్ట్గా ఈ వీడియో క్లిక్ చేసినట్లయితే అర్థం కాదండి. నిన్నటి ఎపిసోడ్ చూశాక ఇది చూస్తే అర్థమవుతుంది. ఇక కంటిన్యూ చేద్దాం. అప్పుడు అక్కడ ధర్మపు పాపచింతనతో ఉన్న తండ్రిని సోదరులను చూసి ధర్మరక్షకుడైన శంకరుని స్మరించి ఇలా స్తుతించాడు. హే దేవదేవ మహాదేవ, ధర్మరక్షక, నీకు నమస్కారం. సృష్టి స్థితి లయకర్తవు నీవే. నీవు గుణాతీతుడవు అయిన రజస్సును సత్వమును తపస్సును స్వీకరించి బ్రహ్మరూపాన్ని విష్ణు రూపాన్ని రుద్రరూపాన్ని పొంది ఉంటావు. నువ్వు నానా లీలా విశారదుడవు. మహాదేవ, వీరందరూ పాపచింతనను కలిగి ఉన్నారు. తరింపశక్యం కాని ఈ పాపం నుండి రక్షించు. ధర్ముని ధర్మబుద్ధికి ప్రీతి చేతస్కుడైన శంకరుడు వృషభ వాహనారూఢుడై ప్రత్యక్షమై వారందరూ సిగ్గుపడేట్లుగా ఇలా అన్నాడు. అహో బ్రహ్మాన్, నీ కుమార్తెందు నీకు కామభావం ఎలా కలిగింది? వివేకి అయినవాడు తల్లిని, సోదరిని, సోదరుని భార్యను, కుమార్తెను కామంతో చూడరాదు. ఇది వేదమార్గ నిర్ణయం. వేదం నీ ముఖంలో ఉంది. అల్పుడైన ఈ కాముడు దానిని నువ్వు విస్మరించేటట్లు ఎలా చేయగలిగాడు? ఓ చతురానన, వివేకాన్ని మేల్కొలుపు. హృదయ దౌర్బల్యం కలవారి మనస్సులో పుట్టే ఈ క్షుద్రమైన కామం నిన్నెలా రంజింపజేయగలదు? నీ మానసపుత్రులైన దక్ష మరీచాదులు ఉన్నత భూమికకు చెందిన యోగులు కదా. వారు సదా ఆదిత్య దర్శనం చేస్తుంటారు. అట్టివారు స్త్రీ వ్యామోహాన్నెలా పొందారు? మూర్ఖుడు, కాలస్వరూపాన్ని తెలియనివాడు, అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే పుష్పబాణాలతో మీతో చిత్తచాంచల్యాన్నెలా కలిగించగలిగాడు? ఎవని మనస్సును స్త్రీ హరిస్తుందో వాని వివేకానికి నిందయగుగాక. విషయ సుఖాల వైపు మనసు మళ్ళినప్పుడు మనుష్యులందరూ వివేకం చేతనే దానిని నియంత్రణం చేసుకోవాలి. శంకరుడు ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మ సిగ్గుపడ్డాడు. సంధ్యను ఆలింగనం చేసుకోవాలనే కామవాంఛను నిగ్రహించుకున్నాడు. ఆ సమయంలో శరీరమంతా చెమటతో తడిసి ముద్దయింది. ఆ చెమట నీటి నుండి అగ్నిష్పాత్తులనే పితృదేవతలు ఇంకా ఇతర పితరులు జన్మించారు. వారు పద్మపక్షాత్రులు, కాలాంజన సమాన దేహులు, పుణ్యాత్ములు, సంసార విముఖులు. అగ్నిష్పాత్తుల సంఖ్య 64,000, బర్హిషుదుల సంఖ్య 86,000. అప్పుడు దక్షిణ శరీరం నుండి స్వేదజలం భూమి మీద పడింది. దాని నుండి సమస్త గుణసంపన్న సర్వావయవ సుందరి నవకాంచన సుప్రభ అయిన శ్రేష్ఠ వనితారత్నం పుట్టింది. మునులను సైతం వ్యామోహింపచేయగల ఆమెకు రతి అనే పేరు. ఆమెను చూడగానే క్రతు, వశిష్ఠ, పుసల్క, అంగీరస్సులు మాత్రమే కామభావాన్ని పొందారు. మిగతా వారు నిగ్రహించుకున్నారు. వారి బీజం భూపతనమైంది. దాని నుండి కొంతమంది పితృగణాలు ఆవిర్భవించారు. క్రతువు నుండి సోమపులు, వశిష్ఠుల నుండి కాలులు, పులస్తుల నుండి ఆజపులు, అంగీరసుని నుండి హవిస్మంతులు పుట్టారు. వీరందరికీ మానవులు సమర్పించే హవిర్భాగాలను అగ్ని అందజేస్తాడు. హవిర్భాగం అంటే కవ్యం, కనుకనే అగ్ని కవ్యవాటైనాడు. మునులారా, తదనంతర గాథను చెబుతున్నాను వినండి. బ్రహ్మకుమార్తె అయిన సంధ్య శంకర సందర్శన భాగ్యం చేతను ఆయన వాక్కుల చేతను ధర్మకర్మ పారాయణురాలైంది. శంభుడు కూడా వారందరినీ అనుగ్రహించి ధర్మ సంరక్షణ చేసి వెంటనే అంతర్ధానమయ్యాడు. శంకరుని వాక్యాలకు లజ్జను పొందిన పితామహుడు క్షుద్రుడై ఆజ్యాహుతికి బగ్గున నాల్కులు చాచిన అగ్నిలా లేచి మండిపడి కుసుమాయుధునిలా శపించాడు. ఓ మదన, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మరిచి నీవాచరించిన దుష్కర్మకు ఫలితంగా పరమేశ్వరుని విషయంలో నువ్వు సాధించలేని కార్యానికి పూనుకొని విఫలుడవై ఆయన లలాటాగ్నిచే దహింపబడతావు. పితామహుని నోట రోషభీషణ శాపవాక్కులను విన్న మదనుడు భయకంపితుడై గర్వాన్ని విడిచి శరచాపాలను దూరంగా విసిరేసి సశరీరంతో సాక్షాత్కరించి పద్మోద్భవుని పాద పద్మాలపై పడి ఇలా ప్రార్థించాడు. ఓ పితామహ, ఇంత అతిదారుణంగా నన్నెందుకు శపించారు? మీరాచరించే కృత్యాలన్నీ దోషరహితంగానూ న్యాయ మార్గానుసారంగానూ ఉంటాయి కదా. విధి రూపంలో మీరాదేశించే విధినే నే నెరవేర్చాను. త్రిమూర్తులు సైతం నీకు వశలవుతారు అని మీరిచ్చిన వాగ్దానాన్ని పరీక్షించాను. ఇందులో నా అపరాధమేముంది? నిరపరాధినైనా నన్ను ఇంత దారుణంగా శపించవచ్చా?
జగత్పతి అయిన బ్రహ్మ మన్మధుని ధార్మిక వచనాలను విని తన్ను తాను నిగ్రహించుకొని శాప ప్రతిక్రియా రూపమైన వాక్కులతో అతన్నిలా అనుగ్రహించాడు. వత్స, ఈ సంధ్య నా తనూజ, నీ కుసుమ శరాలకు నన్ను లక్ష్యం చేసి ఈమె యందు నాకు కామ వికారాన్ని కలిగించావు. ఆ కారణంగా శాపగ్రస్తుడవయ్యావు. ఇప్పుడు శాంతుడనయ్యాను. ఓ పంచబాణ, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, నీకు అభ్యుదయాలు కలుగుతాయి. పాలలోచనుని కంటి మంటలచే భస్మీభూతుడవైన నీవు శీఘ్రంగా శరీరాన్ని పొందగలవు. హరుడు తన ఇచ్చచే దార పరిగ్రహం చేస్తాడు. ఆయనే నీకు శరీరానుగ్రహం చేస్తాడు. తదనంతరం పితామహుడు, ప్రజాపతులు, మునులు, మదనుడు వారి వారి నిజస్థానాలకు చేరుకున్నారు. ఇంతటితో ఈ భాగాన్ని ఆపేద్దామండి. రేపు రతి మన్మథ వివాహ ఘట్టాన్ని చదువుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి, ఇలాంటి పురాణాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఇక ఇవాల్టి జనరల్ నాలెడ్జ్ సెగ్మెంట్లో పొడుపు కదా. ఎర్రని ముక్కు తెల్లని ఒళ్ళు, పొడిగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది. ఏంటది? ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేసేయండి, లేకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రామచిలుక.